ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ గురువర్యులు బొత్స సత్యనారాయణ అన్నయ్య మజ్జి శ్రీనివాసరావు ఆశీర్వాదంతో తనకు మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన సందర్భంగా పార్వతీపురం నియోజక స్థానం నుంచి భారీ విజయాన్ని అందించి వారి రుణం తీర్చుకొని వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని ఎమ్మెల్యే అలజంగి జోగారావు సభాముఖంగా తెలియజేశారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవసారి బరిలో దిగుతున్న అలజంగి జోగారావు సారథ్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి మేమంతా సిద్ధం కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డితో పాటు ముఖ్య అతిథులుగా పార్టీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ మరియు ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి శ్రీమతి గుమ్మత నూజారాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచార్ల పరీక్షిత్ రాజు, టిట్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, పార్టీ పరిశీలకులు తూమల భాస్కర్ రావు, వాకడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే నవరాపు జయమణిలతో పాటు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశం అంతా చూడాలా. ఆంధ్రప్రదేశ్ ఎన్నిక రేపు దేశం చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన దేశం అంతా చూసింది. ఇంత మంచి పరిపాలనలో ఈ రకమైన 175 సీట్లు గెలిపిస్తే దేశం అంతా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పక్క, ఆంధ్రప్రదేశ్ పక్క చూస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో మనందరం కూడా ఐకమత్యంగా ఉంటూ చిన్న మనస్పర్ధలు పక్కన పెడుతూ పెద్ద సుబ్బారెడ్డి గారి సూచనలు, సలహాలతో రేపు రాబోయే మే 13 ఎన్నికల్లో మన శాసనసభ అభ్యర్థిగా జోగారావుని, మన పార్లమెంట్ అభ్యర్థిగా తనుజాని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన గుర్తును బాగా చెప్పాలి, మన గుర్తు ప్రత్యేకంగా చెప్పాలి, ఫ్యాన్ గుర్తును పూర్తి ఇంటింటికి చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసే విధంగా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ఇన్ని రకాలైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉంటే మీ శాసనసభ్యుడు గాని, లేదు మీ పార్లమెంట్ సభ్యురాలు గాని, లేదు గౌరవ మంత్రివర్యులు గాని, లేదు నేను గాని, ఈ వేదిక మీద ఉన్న సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా పార్వతీపురం నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అర్ధరాత్రైనా, ఏ అపరాత్రైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి నేను గాని ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా ఎప్పుడు అండదండలు ఇచ్చా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా మీరు ఇచ్చిన అధికారాన్ని, మీకు ఇచ్చిన పదవిని, మాకు ఇచ్చిన పదవిని మీకే ఉపయోగించామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ రేపు పార్వతీపురం నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో గెలిపించి పెద్ద సుబ్బారెడ్డి గారి నాయకత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మనందరూ కూడా ముందుండాలని చెప్పి, మద్దతు పలకాలని చెప్పి, మీరందరూ కూడా బలంగా రేపు పనిచేయాలని చెప్పి రేపు అందరూ కూడా ఇలాంటి సమావేశాలు ముందు ఉండవు. ఎందుకంటే వారు దిశానిర్దేశం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరి గ్రామాల్లో వారు ఉండాలి. ఎవరి గ్రామాల్లో వారు, మీ ఓటర్లు మీ ప్రతి గడపకు వెళ్ళాలా. ప్రతి ఒక్కరు వెళ్ళి మన వైఎస్ఆర్ పార్టీ తాలూకా రేపు జరగబోయే మేనిఫెస్టో గాని, లేదా గతంలో చేసిన పనులు కానీ, రేపు జరగబోయే పనులు కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ప్రతి కుటుంబాన్ని కూడా పోలింగ్ వరకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని మీ అందరూ కలిసికట్టుగా చేయాలని చెప్పి వాలంటీర్లందరినీ కూడా మన మద్దతు పలకాలి. వాలంటీర్లందరూ కలుపుకోండి. ఏ ఒక్క వాలంటీర్ అయినా మనకి పనికి వస్తారు. అంతే అందరు వాలంటీర్ని కూడా రాజీనామా చేపించి ప్రతి ఒక్కరిని కూడా మనలో తీసుకోండి. రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖున లెక్క పెట్టిన తర్వాత జూన్ 5వ తారీఖు నుంచి మరలా మీరు విధుల్లో ఉంటారని ధైర్యంగా చెప్పండి మీ గ్రామాల్లో అని చెప్పి, ఇది నా మాట కాదు, ముఖ్యమంత్రి గారి మాటగా చెప్పండి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా మళ్ళా ఈ రాష్ట్రంలో ఈ విధంగా సంక్షేమ పథకాలు అందుకొని ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల వల్ల లాభం పొందుతున్న ప్రతి ఒక్క కుటుంబము రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఉండాలి అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి అంటే మన నియోజకవర్గంలో మన అసెంబ్లీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి కూడా అత్యధిక మెజార్టీతో గెలవాలి అంటే మనం ప్రతి కుటుంబం దగ్గరికి పోవాలి. బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలము పోయి ఆ కుటుంబాలకు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా సంక్షేమ పథకాల వల్ల మేలు జరిగింది అని ప్రతి కుటుంబానికి తెలియజేయాల్సిన అవసరం మనందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సుమారుగా ఇప్పటి వరకు 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లోకి అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా మనందరం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మీ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలి, ఈ ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంతాల్లో, దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండే రైతన్నలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో కూడా చేసాము. ఇందాకనే చెప్పారు శాసనసభ్యులు, ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయంటే గ్రామ సచివాలయం నిర్మాణం చేశాం, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశాం, ఆరోగ్య క్లినిక్స్ పెట్టుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజుల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పేదవాడి ఉచితంగానే నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించాలని ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకము, ఫీజు రియంబర్స్ పథకం పెట్టి ఎంతో మంది నిరుద్యోగ యువకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే విధంగా సహాయం చేస్తే, అదేవిధంగా ఆ రోజుల్లోనే దేశంలో ఎక్కడా లేని విధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఎంత ఖర్చైనా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగానే 5 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించే కార్యక్రమం చేస్తే, ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించే కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాల్లో, పల్లెటూళ్ళలో, వార్డుల్లో ఉన్న స్కూల్స్ ని నాడు నేడు పేరుతో రూపురేఖలు మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామంలో, సచివాలయ పరిధిలోని కుటుంబాలకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనము ఈ పెద్దలు చెప్పిన మాటను స్వీకరించి రేపు మన గ్రామాల్లో వెళ్ళేటప్పుడు లేదా వార్డుల్లో వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా నియోజకవర్గాన్ని ఏ విధంగా బాధిస్తుంది. కానీ మీరు ఒక మన మాటలతో చెప్పడం కాదు, మన చర్యలే మనం చూడగాలి. మనం గెలుస్తామా గెలమా, మన నియోజకవర్గమా ఏదేమా, మన పార్టీ కార్యకర్తలు ఎటువంటి క్రమశిక్షణలో ఉన్నారనే విషయాన్ని వాళ్ళు చూడగానే పసిగట్టగల వ్యక్తులు. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా పార్వతీపురం నియోజకవర్గ ఆలోచనని, కార్యకర్త అభిప్రాయాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలంటే పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ గారు వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు. కాబట్టి మనందరం కూడా ఆ సూచనలు, సలహాలు తీసుకొని పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి మీరందరూ కూడా పెద్దలు చెప్పే సూచనలు తప్పనిసరిగా విని క్రమశిక్షణగా ఉండి ముందుకెళ్లాలని చెప్పి మీకు అందరూ కూడా నేను వినయపూర్వకంగా మీకు బాధాబంధనాలు తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు జడ్పీటీసీ సభ్యులు మా అక్క బలగ రేవతమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ సిద్ధంకి విచ్చేసిన ప్రజలకి మనమందరము సిద్ధంగా ఉండాలి. అలాగే వేయిబు సుబ్బారావు గారికి, అలాగే మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారు, కార్యకర్తలకు, సేనలకి, అక్క చెల్లెళ్ళకి, గౌరవనీయులు వైఎస్ఆర్ మన్యం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అమ్మ మాట్లాడండి. అలాగే మన పరిషత్